ఏమన్నాడు? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకూడదు. వినండి వినండి, నన్ను చూస్తూ వినండి, బాగుంటుంది. అంటే మీ కాన్సన్ట్రేషన్ అనేది పక్కకు వెళ్ళిపోకుండా ఉంటుంది. అంటే మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అన్నాడు అంటే ఆల్రెడీ మనం ఏం చేస్తున్నాం? మనం ప్రేమిస్తున్నాము కాబట్టే ప్రేమించొద్దు అని అంటున్నాడు ఆయన. లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం కాబట్టి లోకమును కానీ లోకములో ఉన్న వాటిని కానీ ప్రేమింపకుడి అన్నాడు. దేవుడు ఇది చెయ్యొద్దు అన్నాడు అంటే అది మంచిదై ఉన్నదా చెడ్డదై ఉన్నదా? సిరి, దేవుడు ఏదైనా ఇది చెయ్యొద్దు అని మనతో చెప్తున్నాడు అంటే అది మంచిదై ఉంటుందా చెడ్డదై ఉంటుందా? చెడ్డది కాబట్టి అది చెయ్యొద్దు అంటాడు, అంతే కదా. మంచిదైతే ఆయన చెప్పడుగా. ఈవెన్ మన పేరెంట్స్ ఉంటారు, ఇది చెయ్యొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఇలా ఉండొద్దు అని ఎందుకు చెప్తారు? అది మంచిది కాదు అని. మీకు విషయం తెలుసా? నేను మొన్న బయ్యారం ఒక పాప 10 years పాప జ్ఞాపకార్థ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. వాళ్ళని ఓదారుస్తూ, ఆ పేరెంట్స్ని ఓదారుస్తూ చెప్పిన మాట ఏంటంటే, మీరేం బాధపడకండి తల్లిదండ్రులాగా, మీకంటే ఎక్కువ దేవుడు మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటాడు. మీరు ఇక్కడ ఆమె సరిగా కేర్ చేశారో లేదో తెలియదు, సరిగా ఆమెను పట్టించుకున్నారో లేదో మీకు తెలియదు, కానీ ఇప్పుడు దేవుడు మీ అమ్మాయిని తన దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు, మీకంటే ఎక్కువ జాగ్రత్తగా దేవుడు చూసుకుంటాడని చెప్పాడు. ఆ మాట నాకు మంచిగా అనిపించింది. అంటే మీ అమ్మాయి మీ దగ్గర ఉండటం కంటే దేవుడి దగ్గర ఉంటుంది సేఫ్ అని చెప్పాడు ఆయన. కరెక్టే కదా. మన తల్లిదండ్రులు మనల్ని కేర్ తీసుకున్న దానికంటే ఎక్కువ కేర్ దేవుడు మన పట్ల తీసుకుంటాడు. ఇది చెప్పడానికి నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. ఖచ్చితం. ఇప్పుడు మా పాప ఉంది, మా పాపను గురించిన జాగ్రత్త నేను తీసుకుంటాను ఒక తండ్రిగా, కానీ నాకంటే ఎక్కువ దేవుడు మా పాప గురించి కేర్ తీసుకుంటాడు. దిస్ ఈజ్ ట్రూ. యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. ఇది నమ్మాలి మీరు. అందుకే తల్లిదండ్రులు చూపిస్తారు చేయాలని ఆశిస్తారు, అందరంత గొప్పవారిగా నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే బ్రతుకునా జరుగునా నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. అంటే తల్లిదండ్రులు కూడా మనం గొప్ప వాళ్ళని చేయాలని ఆశపడతారు, కానీ దేవుడి దయ లేకపోతే మనం అలా అవ్వలేము. సో ఇప్పుడు నేను మీకేం చెప్తున్నాను? మొదటి మాట ఏం చెప్తున్నానంటే, మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా దేవుడిని మిమ్మల్ని ప్రేమించేవాడు. దేవుడిని చెయ్యొద్దు అని చెప్తున్నాడు అంటే దాని ద్వారా మనకు చాలా నష్టం ఉంది అని అర్థం. అందుకే దేవుడు అలా చేయొద్దు అంటారు. సరే వినండి, దేవుడు లోకాన్ని ప్రేమించొద్దన్నాడు, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దన్నాడు. మరి దేన్ని ప్రేమించాలి? ఒకదాన్ని ప్రేమించొద్దు అంటే వేరేని ప్రేమించాలి కదా. మరి వాట్ ఈస్ దట్? మరి లోకాన్ని ప్రేమించకుండా, లోకములో ఉన్న వాటిని ప్రేమించకుండా దేనిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? అది మనం తెలుసుకోవాలి. ఈ రోజున మనుషులందరి దగ్గర ప్రేమ ఉంది. ఎంత మూర్ఖుల దగ్గర అయినా ప్రేమ ఉంటుంది తెలుసా? ఎంత కఠినుల దగ్గర అయినా ప్రేమ ఉంటుంది. ప్రేమ లేని వారు ఉన్నారు ఎవరైనా? ఉండరు. ఎందుకంటే క్రియేట్ చేసిన వాడు ప్రేమామయుడు. తన రూపంలో తన పోలికలో మనుషులను చేశాడు కనుక తనలో ఉన్న ప్రేమను మనుషులలో కూడా పెట్టాడు. మానవులందరిలో కూడా ప్రేమించే గుణం ఉంది. అది పుట్టుకతోనే మన లోపల అది ఆల్రెడీ దేవుడు సెట్ చేసి పెట్టాడు. ప్రేమించడం మానవుని యొక్క స్వభావం. ఇట్ ఈస్ నేచర్ ఆఫ్ హ్యూమన్. ప్రేమించకుండా ఉండలేరు. ఉంటారా? కొన్నిసార్లు మనం ఎంత ప్రేమించకుండా ఉందామనుకున్నా కూడా
మన హార్ట్ ఏం చేస్తుందంటే ప్రేమించేటట్లుగానే చేస్తుంది. ఫ్రెండ్స్ గొడవ అయిందనుకోండి, ఏమనుకుంటాం, ఇక వీళ్ళతో మాట్లాడుకుంటాం. కొంతకాలానికి మళ్ళీ ఏమనిపిస్తుంది, అయ్యో మా ఫ్రెండ్ కదా. అంటే ప్రేమించే గుణం మనలో ఉంది, అది దేవుడు పెట్టాడు. అయితే ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనం ప్రేమించవలసిన వాటిని ప్రేమించకుండా, ప్రేమించవలసిన వారిని ప్రేమించకుండా, ప్రేమించకూడని వాటిని ప్రేమిస్తున్నాం. దేవుడు మనలో పెట్టిన ప్రేమ మిస్యూజ్ అవుతుంది. దట్ ఈస్ ద గాడ్స్ బర్డెన్. దేవుని బాధ, దేవుని భారం ఏంటంటే, మనం ప్రేమించవలసిన వాటిని ప్రేమించట్లేదు, ప్రేమించవలసిన వారిని మనం ప్రేమించట్లేదు. దేవుడు మనలో పెట్టిన ఆ యొక్క ప్రేమ అనే లక్షణం మిస్యూజ్ అవుతుంది. పేరెంట్స్ మనకి ఒక 100 రూపీస్ ఇచ్చినప్పుడు మనం వాటిని యూజ్ చేస్తామా, మిస్యూజ్ చేస్తామా? యూజ్ చేయాలా, మిస్యూజ్ చేయాలా? యూజ్ చేస్తే 200 ఇస్తారు నెక్స్ట్ టైం మనకి, అంతేనా? లేకపోతే అయ్యో ఎందుకు ఇచ్చానా అని బాధపడతారు. కరెక్టా కదా? దేవుడు, నేను ఆదికాండం మెడిటేట్ చేస్తున్నాను రీసెంట్గా. దేవుడు 4వ అధ్యాయము 5వ అధ్యాయం వచ్చేసరికి మానవులను కలుగ చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడని లేఖనంలో రాయబడి ఉంది. అయ్యో నేను అనవసరంగా మానవులను చేశాను, అనవసరంగా మానవులను సృష్టించాను, వీళ్ళని చేసి ఉండకపోతే బాగుండు అనుకున్నాడు దేవుడు. వింటున్నారా? ఒక తల్లి అయ్యో అనవసరంగా నేను నా కుమార్తెను కన్నాను, నా కుమారుడిని కన్నాను అని ఫీల్ అయితే అది ఎంత భయంకరమైన ఫీలింగ్ అది. నువ్వు చచ్చిపోతే బాగుండు అని నీ తల్లి, నీ తండ్రి నిన్నంటే అది ఎంత భయంకరమైన మాట. దేవుడు మానవులందరినీ చేసినందుకు చాలా బాధపడ్డాడు, చాలా అంటే చాలా బాధపడ్డాడు. కారణం ఏంటంటే వాళ్ళు వారి జీవితాన్ని మిస్యూజ్ చేసుకున్నారు. మనం అనుకుంటున్నాం ఇప్పుడు లోకం పాడైపోతుంది అనుకుంటున్నాం. మీకు విషయం తెలుసా? నోవాహు కాలంలోనే లోకం అంతా కంప్లీట్గా పాడైపోయింది. ఎస్, కంప్లీట్గా పాడైపోయింది. అంటే ఇప్పుడున్న జనరేషన్ కంటే ఎక్కువ ఆ కాలంలో పాడైపోయింది కనుక దేవుడు చూసి తట్టుకోలేక ఇక భూమి మీద ఉన్న సమస్తాన్ని నాశనం చేయాలనుకున్నాడు. హలో, పాయింట్లోకి వస్తున్నాను. నేను ఎవరిని ప్రేమిస్తున్నాను? మీరు దేనిని ప్రేమిస్తున్నారు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ప్రేమించకుండా అయితే ఉండట్లేదుగా, ఉండరు బైబిల్ ఉంటుంది. అయితే ఎవరిని ప్రేమిస్తున్నారు, దేనిని ప్రేమిస్తున్నారు అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి. రెండవది, మీరు ప్రేమించే వ్యక్తి, మీరు ప్రేమించే వ్యక్తులు, మీరు ప్రేమించే వస్తువులు సరైనవేనా కావా అనేది కూడా మీకు ఒక అవగాహన ఉండాలి. పాముతో స్నేహం చేసిన లేడీ తెలుసా మీకు? పామును పెంచుకున్న లేడీ తెలుసా మీకు? న్యూస్లో చదవలేదా? అందరూ పిల్లల్ని, ఆడపిల్లల్ని, మగపిల్లల్ని పెంచుకుంటే ఏమా పామును పెంచుకుంది. తీరా లాస్ట్కి ఆ ఆమెని తినేసింది. అంటే పెంచుకోకూడని వాటిని పెంచుకుంది, ప్రేమించని కూడని వాటిని ప్రేమించింది, సహవాసం చేయకూడని దానితో చేసింది కనుక తన జీవితం పాడైపోయింది, తన జీవితాన్ని తాను కోల్పోయింది. ప్రేమ ఎంత డేంజర్ తెలుసా మీకు? ప్రేమ ఎంత డేంజర్ తెలుసా? ప్రేమ ఎంత మంచిదో అంత డేంజర్ అది. రైట్ పర్సన్ని మనం ప్రేమించకపోతే, రైట్ ఆ వస్తువుని మనం ప్రేమించకపోతే దానివల్ల మనకి ప్రాణహాని ఉంది. అందుకే ఈరోజు చూడండి, ప్రేమించుకున్న వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు? ప్రేమ చంపేస్తుంది. జనరల్గా ప్రేమ ఏం చేయాలి? ప్రేమ బ్రతికించాలి. కానీ ప్రేమ ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఆ ప్రశ్న మీకు అర్థమైందా?
మరి ఈ ప్రశ్నకి మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఏ వ్యక్తులను ప్రేమిస్తున్నారు? ఎటువంటి వస్తువులను ప్రేమిస్తున్నారు? ఇది మీకు ఖచ్చితంగా ఈ ప్రశ్నకి మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. లేకపోతే మీరు చాలా మీ జీవితాన్ని కోల్పోతారు. జనరల్గా పేరెంట్స్ని ప్రేమిస్తారు ఎవరైనా, కామన్ థింగ్, అవునా కదా? ఫస్ట్ పేరెంట్స్ని ప్రేమిస్తారు, నెక్స్ట్ ఫ్రెండ్స్ని ప్రేమిస్తారు, అవునా? జనరల్గా జరిగేది. తర్వాత సిస్టర్స్ని బ్రదర్స్ని కూడా ప్రేమిస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ని ప్రేమిస్తారు. ఈ ప్రేమలో ఎటువంటి కల్మషం ఉంటుంది, కరెక్టా? ఎటువంటి కల్మషం ఉంటుంది. ఇది రైట్ లవ్, సరైన ప్రేమ. అంతవరకు ఓకే, అంతవరకు ఓకే. తర్వాత కొంతమంది కొన్ని వస్తువులను కూడా ప్రేమిస్తున్నారు. వాళ్ళకున్న వెహికల్స్ని ప్రేమిస్తారు, వాళ్ళకున్న డ్రెస్సులను ప్రేమిస్తారు, వాళ్ళకున్న ఆభరణాలను ప్రేమిస్తారు, అవునా? అవునా కదా? మీరు ఒక డ్రెస్ వేసుకోవాలంటే మీకు ఇష్టమైంది వేసుకుంటారా, నచ్చని వేసుకుంటారా? బ్లెస్సింగ్ ఇష్టమైందా, కష్టంగా వేసుకుంటారా? ఇష్టమైందే కదా. వేరే విధంగానే ఎన్నో చీరలు కనపడతాయి, ఎన్నో డ్రెస్సులు కనపడతాయి. ఏది పడితే తీసుకుని వేసుకోరు కదా. ఈరోజు అకేషన్ ఉంది కాబట్టి మంచిది అని సెలెక్ట్ చేసుకుని వేసుకుంటారు. అంటే వాటి మీద మీకు ఏం కలుగుతుంది? ప్రేమ, ఇష్టం. ఈవెన్ మీరు షాప్కి వెళ్ళినా కూడా ఒక డ్రెస్ కొనాలంటే పోగానే అలా డ్రెస్ ఇవ్వమంటారా? ఒక 20-30 డ్రెస్సులు మీకు ముందు ఇస్తే సెలెక్ట్ చేసుకుంటారు మీకు ఇష్టమైన. అంతే కదా? అంతేనా? సో అంటే జనరల్గా మనం మనుషులని ప్రేమించే గుణం మనకుంది. మన వస్తువులని కూడా ప్రేమించే, థింగ్స్ని ప్రేమించే మనసు కూడా మనకి ఉన్నది. అయితే అవి సరైనవేనా కావా అనేది మనం ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఇంకా విషయం ఏంటి తెలుసా? ప్రాముఖ్యమైనది నేను చెప్పాలనుకున్నది మీకు ఏంటంటే, అసలు మనం ప్రేమించవలసింది మనల్ని సృష్టించిన సృష్టికర్తని. వాట్ ఇస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ ఇన్ ద బైబుల్? మొట్టమొదటి ఆజ్ఞ బైబుల్లో ఉండేంటి? నీవు నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇట్ ఈస్ ఏ కమాండ్మెంట్. సజెషన్, ఆర్డరా? ఆజ్ఞ ఇది. యు హ్యావ్ టు లవ్ యువర్ క్రియేటర్ విత్ ఫుల్ హార్ట్, హోల్ హార్టెడ్, సంపూర్ణంగా మనసుతో, ఆత్మతో, వివేకముతో, పూర్ణ బలముతో ఎవరిని ప్రేమించాలి? దేవుడిని ప్రేమించాలి. మీకు విషయం తెలుసా? దేవుణ్ణి ప్రేమించకపోతే మనకు తెలియదు ఎవరిని ప్రేమించాలో, వేటిని ప్రేమించాలో. ఎవరైతే దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమిస్తారో, సంపూర్ణంగా, ఇప్పుడు ప్రేమలో నుంచేగా సహవాసం పుట్టేది. ఫ్రెండ్షిప్ అయినా, ఫెలోషిప్ అయినా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమలో నుంచే వచ్చింది. నీకు నచ్చని వ్యక్తితో నువ్వు ఎందుకు సహవాసం చేస్తావు? నీకు నచ్చని వ్యక్తితో నువ్వు ఎందుకు స్నేహం చేస్తావు? ఆర్ యు హియర్? సహవాసమైన, ఆ స్నేహమైన ప్రేమ నుంచే పుట్టుద్ది. ఈ రోజున చూడండి, ఒక వ్యక్తి సెల్ ఫోన్తో ఒక 1 అవర్ గడుపుతున్నాడు టైం అంటే, 1 డేలో సెల్ ఫోన్ ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు? ప్రేమించబట్టే కదా. సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్లో వచ్చే మూవీస్ని, సెల్ ఫోన్లో వచ్చే నానా రకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు కనుక వాటితో ఎక్కువ సమయం వాళ్ళు గడుపుతున్నారు, ఎక్కువ సమయం గడుపుతున్నారు.
నా వైపు చూడాలి. అవి యాక్చువల్గా అన్నీ నటన, వేషధారణ. నిజంగా చెప్పాలంటే జీవం లేనివి అన్నీ కూడా. అవునా? హలో, నువ్వెందుకు టీవీని, సెల్ ఫోన్ని, నీకున్న ట్యాబ్ లేకపోతే నీకున్న వాట్ వి కాల్ కంప్యూటర్ కాకుండా ల్యాప్టాప్ని, అంటే వాటితో ఎక్కువ సమయం నువ్వు గడుపుతున్నావంటే నీకు తెలియకుండానే వాటి మీద నీకు ప్రేమ ఎక్కువైపోయింది. చిన్నపిల్లలు చూడండి, అవి ఇవ్వకపోతే అన్నం తినట్లా, మొబైల్స్ ఇవ్వకపోతే అన్నం తినట్లా. కొంతమంది అయితే ఫిట్స్ లాగా వచ్చి ఇటు కొట్టుకుంటున్నారు, వీడియోలు చూస్తున్నాక సెల్ ఫోన్ ఇవ్వకపోతే. అంటే ఎంత ప్రేమిస్తున్నారు వాటిని. మీకు విషయం తెలుసా, ఈ రోజున మనుషులు ఎంత పెద్ద రోగం వచ్చినా రేపు చూపెట్టుకుందాం, ఎల్లుండి చూపెట్టుకుందాం అనుకుంటున్నారు. కానీ ఫోన్కి ఏమైనా ఖరాబ్ అయిపోతే, వెంటనే ఇమీడియట్గా అసలు ఏమైంది, ఛార్జర్ పోయిందా, లేకపోతే బ్యాటరీ పోయిందా, లేకపోతే డిస్ప్లే పోయిందా అని ముందు దాన్ని బాగు చేయించుకునే అంతవరకు నిద్రపోతున్నారా? డబ్బులు లేకపోతే కొట్లాడైనా ఎక్కడి నుంచో తీసుకొచ్చి బాగా చేయించుకొని సెల్లు బాగైనాక అమ్మయ్యా అనుకుంటున్నారు. ఎందుకు? దాని మీద వాళ్ళకి అంత ప్రేమ ఉంది. రీఛార్జ్ అయిపోయింది చూడండి, రేపు రీఛార్జ్ అయిపోయిన తరంగా ఈ రోజే రీఛార్జ్ చేసుకుంటున్నారు. అమ్మో, రీఛార్జ్ అయిపోయి ఒక వారం ఉందాం అనుకుంటున్నారా? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రేమించవలసిన దేవుణ్ణి ప్రేమించనప్పుడు ప్రేమించకూడని వాటిని, ప్రేమించకూడని వారిని మనం ప్రేమిస్తాం. ఆ ప్రేమ మన ప్రాణం తీస్తుంది. అర్థమవుతుందా? ప్రేమించట్లేదు మీరు ఎవరు ఇక్కడ? మొబైల్స్ని, ల్యాప్టాప్స్ని, ట్యాబ్స్ని, టీవీస్ని ప్రేమించట్లేదా? చెప్పరే. సెల్లు లేకుండా బతుకుతున్నారా? సెల్లు చూడకుండా బతుకుతున్నారా? నిజంగా ఈ దినాల్లో మీకు మాట చెప్తున్నానండి, మీరు ఎక్కువ ఎవరు ప్రార్థన చేయట్లేదుగా. చాలామందికి ప్రార్థన అన్నా, పాటలన్నా, వాక్యం చదవడం అన్నా అస్సలు ఇష్టం ఉండట్లా, మీ మనసు ఒప్పుకోవట్లా. ఎందుకు చెప్పండి? రీజన్ ఏంటి తెలుసా మీకు? ఇది తెలుసుకోవాలి. మీరు ప్రార్థన చేయడానికి మీ మనసు ఎందుకు ఒప్పుకోవట్లా? బైబిల్ చదవడానికి మీ మనసు ఎందుకు ఒప్పుకోవట్లా? పాటలు పాడడానికి మీ మనసు ఎందుకు ఒప్పుకోవట్లా? మందిరానికి రావడానికి మీ మనసు ఎందుకు ఒప్పుకోవట్లా? బలవంతంగా వస్తున్నారు చాలామంది. పేరెంట్స్ బలవంతమో, లేకపోతే పాస్టర్ గారి బలవంతమో, లేకపోతే ఇంకేదో. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేవారు, మనస్ఫూర్తిగా బైబిల్ చదివేవారు, మనస్ఫూర్తిగా మందిరానికి వచ్చేవారు ఎంతమంది ఉన్నారు? నువ్వు పాట పాడు అనకుండానే నేను పాడతానని తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఎందుకు మీకు అది కలగట్లేదు అంటే, దేవుని మీద మీకు ప్రేమ లేదు. సింపుల్ రీజన్. ఒక వ్యక్తి ఒంటరిగా 4 గోడల మధ్యలో ఒక గదిలో ఒక హాఫ్ అన్ అవర్, ఒక గంట ప్రభువుతో సమయాన్ని గడపలేకపోవడానికి కారణం ఏంటి? ప్రభువు మీద ప్రేమ లేకపోవడమే. బైబిలు ఒక 5 అధ్యాయాలు, ఒక 10 అధ్యాయాలు, ఒక 20 అధ్యాయాలు రోజుకొచ్చి నువ్వు చదవలేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మీద నీకు ప్రేమ లేదు. ఉంటే సహవాసం, స్నేహం ఎవరితో ఉంటుంది? దేవుడితో. దేవుడితో సహవాసం చేయటం, దేవుడితో స్నేహం చేయటం అంటే ఏంటి? నథింగ్ బట్ ప్రేయింగ్ అండ్ రీడింగ్ బైబుల్. అంతే కదా? ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు, ఎక్కువ బైబుల్ చదివేవాళ్ళు, వాళ్ళకి దేవుని మీద ఎక్కువ ప్రేమ ఉండబట్టే కదా చదువుతారు. లేకపోతే ఎందుకు చదువుతారు? ఈవెన్ నేనున్నాను, నాకెంత ఆరోగ్యం బాగలేకపోయినా కూడా లేచి ప్రార్థన చేయాలి, లేచి బైబిల్ చదువుకోవాలి అని నా మనసు నన్ను ఎందుకు కంగారు పెడుతుంది? దేవుని మీద ఉన్న ప్రేమ. రాత్రి చాలా ఎక్కువ ప్రయాణం చేసి వచ్చాను.
2 days నేను సరిగా పడుకోలేదు, కూర్చొనే ఉన్నా, నిలబడున్నా. నా బాడీ యాక్చువల్గా నాకు సహకరించట్లేదు. అయినా ఉదయాన్నే లేచి మళ్ళీ డివోషన్ చేసుకొని, ప్రేయర్ చేసుకొని, బైబుల్ చదువుకొని, వాక్యానికి సిద్ధపడి మీ వద్దకు రావడానికి నన్ను ఎవరు బలవంతం చేశారు? మా ఆవిడ లెమ్మన్నదా? మా అమ్మ నాన్న లెమ్మన్నారా? లేకపోతే మీరు ఫోన్ చేసి రావాలని అడిగారా? నాకు దేవుని మీదున్న ప్రేమ నన్ను బలవంతం చేయడాన్ని బట్టి ఆరోగ్యం సహకరించకపోయినా, నిద్ర సరిపోకపోయినా లేచి ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, వాక్యం కోసం సిద్ధపడడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఈ రోజున మీ అందరి మీద ఒక నింద మోపుతున్నాడు. దేవుడు మీ అందరి మీద ఒక నింద మోపుతున్నాడు. దేవుడి మీద మీ అందరికీ ప్రేమ ఉండాల్సినంతగా లేదు. ఉంది, దేవుడి మీద ప్రేమ లేదా? మీకు ఉంది, కానీ ఉండాల్సినంత లేదు. అంటే ఏమైంది? హలో ఏమైంది? ఈయన మీద ఉండాల్సినంత ప్రేమ అటువైపు వెళ్ళిపోయింది. ఎటువైపు? నువ్వు దేన్ని బాగా ఇష్టపడుతున్నావో, దేవునితో ఎక్కువ సమయం గడుపుతున్నావో దాని మీదకి వెళ్ళిపోయింది. ఒకసారి మీరు ఆలోచించుకుని, ఎప్పుడన్నా మీరు డేలో ఒక్కొక్క రోజులో ఎంత ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తారు? మీరు ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తారు? 24 గంటల టైంలో మీరు ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తారో దాన్ని మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారో అర్థం. కొంతమంది నిద్రని ఎక్కువ ప్రేమిస్తారు, కొంతమంది తిండిని ఎక్కువ ప్రేమిస్తారు, కొంతమంది మొబైల్స్ని ఎక్కువ ప్రేమిస్తారు, టీవీస్ని ఎక్కువ ప్రేమిస్తారు, కొంతమంది ఫ్రెండ్స్ ఖాళీ దొరికితే చాలు ఫ్రెండ్తో ఇక ఫోన్లో మాట్లాడడం, లేకపోతే కలిసి తిరగడం, చాటింగ్ చేయడం. ఇవన్నీ ఏం చూపెడుతున్నాయంటే దేవుని మీద ఉండాల్సిన ప్రేమను సైతాన్ ఏం చేసిందంటే వీటి మీదకి డైవర్ట్ చేసింది. దట్ ఈస్ టు డేంజరస్ సిచ్యువేషన్. అది చాలా భయంకరమైన పరిస్థితి. ఒకప్పుడు నేను దాంట్లోనే ఉన్నాను కనుక నేను చెప్తున్నాను. ఒకప్పుడు నేను దాంట్లో ఉన్నాను. ఒకప్పుడు టీవీలోనే నా కళ ఉండేది, టీవీలోనే. ఒకప్పుడు మొబైల్లోనే నా కళ ఉండేది. నిజం. వీటి కోసం కాలేజీ అనుకున్న రోజులు ఉన్నాయి, వీటి కోసం నిద్రను త్యాగం చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తిరగడానికి, తాగడానికి, ఎంజాయ్ చేయడానికి నా సమయాన్ని నేను చాలా ఇచ్చాను. మీరు నమ్మరు, నా జీవితం కొలాప్స్ అయిపోవడానికి 73వ కీర్తనలో ఆశపడినట్టు కొంచెమే ఉంది. కాలు జారడానికి కొంచెమే, ఆల్రెడీ మొత్తం అయిపోయింది. లాస్ట్ మినిట్లో దేవుడి కృపను బట్టి దేవుడు నన్ను పట్టుకున్నాడు కనుక మీ మధ్యలో ఈ రీతిగా చెప్తున్నాను. లేకపోతే అది కూడా అయిపోయింది. నేను మీ వయసులో నుంచి వచ్చాను కనుక అనుభవం పూర్వకంగా చెప్తున్న మాటలు ఇవి. చెప్పడం వరకు నేను చేయగలను, దాన్ని ఆలోచించి ఒక మంచి డిసిషన్ తీసుకోవాల్సింది మాత్రం మీరే. ఎవరు ఎక్కువ దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళు ఎక్కువ మందికి ఉపయోగపడతారు, వాళ్ళు ఎక్కువ మందికి మాదిరిగా ఉంటారు, వాళ్ళ దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తారు. నా జీవితం గురించి ఆలోచించుకుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పెంటగుప్ప మీద ఉన్న వాడిని నేను. పెంటగుప్పే. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, జీరో. మీరు నమ్మరు, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు ఇంగ్లీషు కరెక్ట్గా ఒక 100 పదాలు కూడా రావు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను కరెక్ట్గా ఒక 100 పదాలు కూడా ఇంగ్లీష్ నాకు రాదు. నా నష్టం ఎవరు లెక్క చేసేవారు కాదు. చీపురు పుల్లతో సమానంగా, కూరలో కరివేపాకుతో సమానంగా చూసేవారు. కానీ ఎప్పుడైతే నా జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నానో దేవుడు గొప్ప విలువనిచ్చాడు, ఘనతనిచ్చాడు. మీ జీవితం అందరి మధ్యలో అనిపించుకోకూడదు. మీరు వేస్ట్ అయినా
మిమ్మల్ని చూసి కూడా తల తిప్పుకొని పోయేటట్లుగా మీ జీవితం ఉండకూడదు. మీరు ఘనముగా జీవించాలి అంటే ఘనమైన దేవుణ్ణి మీరు ఎక్కువగా ప్రేమించాలి. ఆయన నడిపిస్తాడు మిమ్మల్ని, ఆయన నడిపిస్తాడు మిమ్మల్ని, ఆయన నడిపిస్తాడు. బ్యాటరీస్ అయిపోయింది రెండింటి. దేవుణ్ణి నడిపిస్తాడు మిమ్మల్ని. ఆయన్ని గనక మీరు ప్రేమించడం మొదలు పెడితే, ఎవరిని? దేవుణ్ణి ప్రేమించడం గనక మీరు మొదలు పెడితే దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. చాలా బాగుంటుంది. దేవుణ్ణి నడిపించే జీవితం ఎంత హాయిగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. అగ్నిలో కూడా హాయిగా లేదా? ఎవరు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో కూడా హాయిగా ఉన్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు ఏ కోణంలో ఆలోచించండి. అగ్నిలోకి వెళ్ళి ఎవడైనా హాయిగా ఉంటాడా? నేను మొన్న ఒక వీడియో చూశాను. వాళ్ళంట పెద్ద అగ్నిగుండం నుంచి దాటుతున్నారంట. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు అగ్ని దాటారు. మళ్ళీ వాళ్ళు దానికి పెట్టే పేరేంటి? మేము అగ్నిగుండం దాడుతున్నాం చెప్పులు లేకుండా. ఎంత స్పీడ్ కురుకుతారంటే అంత స్పీడ్ కురుకుతారు. అది దాటడమా? పరిగెత్తడం, తప్పించుకోవడం. జనరల్గా చెప్పాలంటే అగ్నిగుండంలోని తప్పించుకోవడం. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చూడండి, హాయిగా వెళ్ళేటప్పుడు హాయిగానే వెళ్ళారు, తిరిగేటప్పుడు కూడా అగ్నిగుండంలో హాయిగానే తిరుగుతున్నారు. వాళ్ళు ఏసీలో ఉన్నట్టుందంట వాళ్ళకి. అగ్నిగుండం 7 అంతలు చేయబడిన అగ్నిగుండంలో వాళ్ళు హ్యాపీగా హాయిగా ఉండగలిగారంటే దేర్ గాడ్ ఈజ్ విత్ దెమ్. అంతేనా? వాళ్ళ దేవుడు వాళ్ళతో ఉన్నాడు కనుక వాళ్ళకి అగ్నిగుండము కూడా హాయిగా ఉంది. దానియేలు కూడా చూడండి, దానియేలు సింహాల బోన్లో వేయబడ్డప్పుడు కంగారు పడ్డాడా? భయపడ్డాడా? పరిగెత్తాడా? తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడా? ఎందుకు చేయలా? దానియేలు దేవుడు దానియేలుతో సింహాల బోనులో ఉన్నాడు కనుక ఆయన ధైర్యముగా ఉన్నాడు. నేను మీ అందరికీ చెప్పే మాట ఒకటే, మీరు ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న పుష్పాలు, మీ జీవితాలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఈ క్వశ్చన్ తెలుసా? మనిషి పాడైపోవడం అనేది జరిగే వయసు ఇది. మనిషి పాడైపోయడం జరిగే వయసు ఇది. 13లోకి వచ్చారా అంతే, ఇంకా అప్పుడు మొదలైంది మీరు పాడైపోవడం. 13 అనేది డేంజరస్ ఏజ్. అది 12 వరకు ఓకే, 11, 12 వరకు ఓకే. 13 అంతే, మీ తాట తీసే వయసు అది. సైతాను మిమ్మల్ని మీకు తెలియకుండానే చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఉద్దేశాలు, చెడ్డ స్నేహాలు, చెడ్డవాటితో స్నేహాలు మొదలవుతాయి. మీకు తెలియదు, అయ్యో చెడిపోయానే అనుకునే లోపు మొత్తం అయిపోయింది. నువ్వు చెడిపోయావని నీకు తెలిసే లోపు నువ్వు కంప్లీట్గా చెడిపోయి ఉంటావు. మరలా బాగు చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుందో లేదో తెలియదు. నేను అలా అతి తక్కువ వయసులో, మీరు నమ్మరు, నేను 8th క్లాస్లోనే నేను పాడైపోయాను. 8th క్లాసులోనే నా జీవితం చాలా పాడైపోయింది. ఇప్పుడు ఇక్కడ 8th ఎవరు ఉన్నారా? 8th. నువ్వెంతమ్మా? ఏ క్లాస్ నువ్వు? 6th? ఓకే. నువ్వు? వాళ్ళ అక్క? నువ్వే 9th. సాతాను మనిషిని పాడు చేయడానికి వయసు చూడదు. చెప్పాగా, జీవితం చాలా విలువైంది. ఇట్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్. అది పాడైపోతే తిరిగి బాగుపడద్దు లేదో కూడా తెలియదు. పాడవకుండా ఉండాలంటే బాగు చేసే దేవుడు మనకు ఉండాలి. యేసు అంటే ఎవరు? యేసు అనగా అర్థం ఏం చెప్పాడు పాస్టర్ గారు? రక్షకుడు. యేసుతో మీరుంటే, యేసు మీతో ఉంటే ఆయన మిమ్మల్ని పాడైపోకుండా రక్షిస్తాడు, పడిపోకుండా రక్షిస్తాడు, పతనమైపోకుండా రక్షిస్తాడు. నేను చెప్పే మాట ఒక్కటే, యేసయ్యను ప్రేమించండి. హలో, కంక్లూజన్కి వస్తున్నా నేను. యేసయ్యను ప్రేమించండి. ఎలా యేసయ్యను ప్రేమించేది? కనబడడుగా. ప్రార్థన చేయడము ద్వారా యేసయ్య మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేయొచ్చు. బైబిల్ చదవడము ద్వారా యేసయ్య మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేయొచ్చు. దేవుని మందిరానికి రావడము ద్వారా యేసయ్య మీద ఉన్న ప్రేమను
వ్యక్తం చేయొచ్చు. నువ్వు నీ సమయాన్ని రోజు ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపు, బైబుల్ ఎక్కువ చదువు, ఆటోమేటిక్గా నువ్వు జీసస్ని ప్రేమిస్తున్నావని అవే తెలియచేస్తాయి. అలా నువ్వు ఎక్కువసేపు రోజు ఎక్కువ సమయం ప్రభువుతో నువ్వు గడిపితే నీకు ఏది మంచో ఏది చెడో ప్రభు నీ వెనకాలండి ఒక స్వరము ద్వారా మాట్లాడతాడు. నీకు వినబడుద్ది ఏది మంచిదో ఏది చెడ్డదో. ఇప్పుడు ఈ వయసులో మీకు తెలియదు కదా. సామెతల గ్రంథంలో ఏముంది? ఒకనికి సరైనదిగా కనబడు మార్గము కలదు, కనది తుదకు మరణానికి దారి తీస్తుంది. ఇప్పుడు నువ్వు సినిమాలు చూడడం నీకు మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఆ సెల్ ఫోన్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, జబర్దస్తులు, మిగతా డ్యాన్స్ ప్రోగ్రాంలు చూడడం మంచిదే అనిపిస్తుంది. ఇప్పుడు చూడకపోతే ఇంకెప్పుడు చూస్తావని తెంగురోలు కూడా చెప్తారు నీకు కొంతమంది. కానీ అది నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. యేసయ్య మీద ప్రేమ ఉంటే టీవీ మీదకి నీ ప్రేమ మల్లదు, సెల్ ఫోన్ల మీదకి నీ ప్రేమ మల్లదు, లేకపోతే ఆ వ్యర్థమైన ఈ లోకంలో ఉన్న డూప్లికేట్ ప్రేమ మీదకి నీ మనసు మల్లదు. ఒక పెద్ద అయ్యగారు నేను శ్రావకుల మీటింగ్లో విన్నాను. అద్భుతమైన మీటింగ్ జరిగిందంట. దేవుడు బలంగా వాడుకున్నాడంట. అంత అయిపోయింది. ఈ ప్లాట్ఫామ్ దిగి వస్తూ ఉంటే ఒక బ్యూటిఫుల్ లేడీ వచ్చి అన్నదంట, మీ మెసేజ్ బాగుంది, మీరు బాగున్నారు, మీ వర్షిప్ బాగుంది అని చెప్తే షటప్ యువర్ మౌత్ సైతాన్ అన్నమాట. యేసయ్య ఒక్కడే బాగుంటాడు, యేసయ్య ఒక్కడే మంచివాడు, యేసయ్య ఒక్కడే బ్యూటిఫుల్, ఇంకెవరు లేరు అని నిర్మోహమాటంగా చెప్పిందంట ఆయన. అంటే ఈయన మీద ఆమె చెడ్డ మనసుతో ఆ మాట చెప్పింది. ఆయనకు అర్థమైపోయింది అది ఎలా తెలుస్తుంది మనకి? ఒక వ్యక్తి వచ్చి మనల్ని మంచిగా ప్రేమిస్తున్నట్టుగా నటిస్తాడు. ప్రేమించే వాళ్ళందరూ నటిస్తూ ప్రేమిస్తారా, ఒరిజినల్గా ప్రేమిస్తారా? మనం ఏమనుకుంటాం, అబ్బో ప్రాణం పెట్టేట్టుగా ప్రేమిస్తున్నాం అనుకుంటారు. ఉట్టిదే ఆ ప్రేమ మనకి ఎంత నటన ఉంటుందో అది మీకు తెలియాలంటే దేవుడు మీకు తెలియచేస్తాడు. దాన్ని ఎప్పుడు దేవుడు తెలియచేస్తాడంటే దేవుడితో మీరు ఎక్కువ సమయం గడిపినప్పుడు. నాకు బాధ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. పాట పాడడానికి సిగ్గుపడుతున్నారు, వాక్యం చదవడానికి సిగ్గుపడుతున్నారు, ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతున్నారు. ఇవి సిగ్గుపడాల్సిన విషయాలా? ప్రార్థనకి ముందుండాలి, వాక్యానికి ముందుండాలి, అవునా కాదా? కానీ వీటికి సిగ్గుపడుతున్నారు. సినిమాలు చూడడానికి, బూతులు మాట్లాడుకోవడానికి, ఫైటింగ్ చేయడానికేమో అసలు సిగ్గే పడట్లా. అంటే వేటి విషయంలో సిగ్గుపడాలో వాటి విషయంలో సిగ్గుపడకుండా, వేటి విషయంలో సిగ్గుపడకూడదో వాటి విషయంలో సిగ్గుపడుతున్నారంటే మిమ్మల్ని నడిపించేది దేవుడు కాడు అని. మనుషుల్ని అలో బాగా వినండి పిల్లలు, ఏ మనిషినైనా నడిపిస్తే దేవుడైనా నడిపియాలి, నడిపిస్తే దెయ్యమైనా నడిపియాలి. గుర్తుపెట్టుకోండి. మీరు టీవీలు చూస్తున్నారు, చెడ్డమాటలు మాట్లాడుతున్నారంటే ఆల్రెడీ మీలో సాతాను కార్యం ప్రారంభమైంది, వాడే మిమ్మల్ని నడిపిస్తున్నాడు. మీరు వాటికి దూరంగా ఉంటున్నారంటే దేవుడు మీలో ఉండి వాటికి మిమ్మల్ని దూరంగా ఉంచుతున్నాడని అర్థం. చెడుకు దూరంగా ఉంచేది దేవుడు, చెడుకు దగ్గరగా చేసేది దెయ్యం. భూమి మీద రెండు శక్తులు ఉన్నాయి, దేవుని శక్తి ఉంది, దెయ్యం శక్తి ఉంది. ఏ శక్తి మిమ్మల్ని ఏలుబడి చేస్తుందో మీ క్రియలను బట్టి చెప్పేయచ్చు. ఏ శక్తి మిమ్మల్ని ఏలుబడి చేస్తుందో మీ క్రియలను బట్టి చెప్పేయచ్చు. ఒకప్పుడు నేను ఖచ్చితంగా దెయ్యపు శక్తితో నడిపింపబడ్డాను. నేను చెప్తున్నానుగా, నా ప్రవర్తనను బట్టి నాకు అర్థమైపోయింది. కానీ ఇప్పుడు చూడండి, దేవుని మహాకృపను బట్టి ప్రతి క్షణం దేవుని యొక్క నడిపింపు. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చెయ్యాలన్నా, ఏం మాట్లాడాలన్నా, ఎవరిని కలవాలన్నా, ఇంకా ఈ 2 years నుంచి ఇంకెక్కువ దేవుని నడిపింపు, 100% దేవుని నడిపింపు. అంటే ఆయనకి మనల్ని మనం అప్పగించుకుంటే దేవుడు మనల్ని చేయి పట్టి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నడుస్తారా? దేవుని చిత్త ప్రకారం నడుస్తారా? నేను చాలా విషయాలు రాసుకున్నా ఇక్కడ.
మీరు ప్రార్థనని అవాయిడ్ చేయడానికి, బైబుల్ రీడింగ్ని అవాయిడ్ చేయడానికి, మందిరాన్ని అవాయిడ్ చేయడానికి గల కారణం ఏంటంటే కొన్నిటికి మీరు కనెక్ట్ అయిపోయారు. టీవీలకి, సెల్ ఫోన్స్కి, రాంగ్ చాటింగ్కి, రాంగ్ కాల్స్కి, రాంగ్ మూవీస్కి, రాంగ్ ఫ్రెండ్షిప్కి ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళు ప్రేయర్ని అవాయిడ్ చేస్తారు, డిస్కనెక్ట్ చేస్తారు, బైబుల్ రీడింగ్ని డిస్కనెక్ట్ చేస్తారు, మందిరాన్ని డిస్కనెక్ట్ చేస్తారు, సేవకునికి డిస్కనెక్ట్ చేస్తారు. ఎవరైతే ప్రార్థన కనెక్ట్ అయి ఉంటారో, బైబుల్ కనెక్ట్ అయి ఉంటారో, సేవకుని కనెక్ట్ అయి ఉంటారో, మందిరాన్ని కనెక్ట్ అయి ఉంటారో వీళ్ళు వీటికి డిస్కనెక్ట్ అయిపోతారు. రాంగ్ చాటింగ్కి, రాంగ్ కాల్స్కి, రాంగ్ మూవీస్కి, రాంగ్ ఫ్రెండ్షిప్కి డిస్కనెక్ట్ అయిపోతారు. అంటే ఇటు కనెక్ట్ అయ్యారు కనుక ఇటు డిస్కనెక్ట్ అవుతారు. ఒకవేళ ఇటు కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతారు. అంతే తేడా. మీరు దేనికి కనెక్ట్ అయ్యారో, దేనికి డిస్కనెక్ట్ అయ్యారో ఇప్పుడు మీరు పరీక్షించుకోవాలి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. దేవుని భయం నిత్యం మనల్ని వెంటాడాలి. యెషయా గ్రంథంలో ఉంటుంది, దేవుని భయమే నిన్ను ఐశ్వర్యవంతునిగా చేసుద్ది అని బైబిల్లో యెషయా గ్రంథంలో ఉంటుంది. మనం గొప్ప వాళ్ళం అవ్వాలంటే, రిచ్గా అవ్వాలంటే ఏముండాలి మనకి? దేవుని భయం. తల్లిదండ్రుల భయం కొంతకాలం తల్లిదండ్రులు ఉన్నంత వరకే ఉంటుంది. పాస్టర్ భయం పాస్టర్ ఉన్నంత వరకే ఉంటుంది. కానీ దేవుని భయం ఎప్పటికీ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకెంతే, ఇంకెక్కువసేపు చెప్పినా బాగోదు. ఇంకేమంటే నేను దేవుని చిత్తం అయితే మళ్ళీ ఎప్పుడైనా దేవుడు మనకు కనుక అవకాశం ఇస్తే ఆ రోజు మనం మాట్లాడుకుందాం. ఫైనల్గా మీకు కంక్లూజన్ రావాలి. ఏంటి? మనము లోకములో ఉన్న వాటినైనను లోకమునైనను ప్రేమించకూడదు. మరి ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. మీకు విషయం తెలుసా? దేవుణ్ణి ప్రేమించకపోవడమే భయంకరమైన పాపం. పౌలు అంటాడు కొరింథీయులకు కూడా, దేవుణ్ణి ప్రేమించని వాడు శపింపబడునుగాక అంటాడు. విన్నారా? మీకు అర్థమైందా? దేవుణ్ణి ప్రేమింపకపోయేవారు శపింపబడునుగాక అనే మాట ఉంటుంది. ఎవడైనా దేవుడిని ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక అంటాడు. దేవుణ్ణి దేవుని ఎలా ప్రేమించాలో చెప్పా మీకు. ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? బైబుల్ చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, అవునా? దేవుని మందిరానికి రావడం ద్వారా, ఇంకా సెల్ ఫోన్స్లో, యూట్యూబుల్లో, ఫేస్బుక్లో, లేకపోతే టీవీస్లో దేవుని పాటలు వినడము ద్వారా, దేవుని మాటలు వినడము ద్వారా. మీరు నమ్మరు, నిన్న మేము ప్రయాణం చేస్తూ ఉంటే, మొన్న కారులో వెళ్తూ ఉంటే ఒక ఆయన అంటున్నాడు, సినిమాలు పెట్టినా చూడడానికి. నేను అన్నాను, మీకు దండం, మీ సినిమాలు ఏమొద్దు, నా దగ్గర సెల్ ఫోన్ ఉంది, నేనే దేవుని పాటలు పెడతా వినండి. టైం పాస్ కోసం. ఇప్పుడు 6 గంటలు ప్రయాణం, టైం పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఐదోటి చేయాలి కదా. నేను రాత్రి వచ్చేటప్పుడు కూడా చక్కగా యూట్యూబ్లో మంచి సాంగ్స్ వినుకుంటూ వచ్చాను కారులో. కొద్దిసేపు ఆయన అప్పటికీ ఇంగ్లీష్ మూవీ పెట్టాడు. ఏంటి? రెవల్యూషన్ అని, రూతు అని ఏదో పెట్టాడు. ఏం అర్థం కావట్లేదు. తెలుగులోనే ఉన్నాయి కానీ బైబుల్లో ఉన్నదానికి వాటికి ఏం అర్థం కావట్లేదు. వద్దులేని దండం పెడతా, మేము పాటలు వింటున్నాని పాటలేండి. హలో, దేవుడు మీ జీవితాలను బాగు చేయాలని ఈ యూత్ మీటింగ్ పెట్టాడు. రైటా? చాలు. మనకు తెలియకుండానే పాడైపోతాం, మనకు తెలియకుండానే బాగుపడిపోతాం. తెలుసా మీకు? అయ్యో నేను భలే బాగుపడిపోయాను అని ఆశ్చర్యం వేసింది. అయ్యో నేను భలే పాడైపోయాననే బాధ కూడా కలుగుతుంది. ఎందుకంటే మనకు తెలియకుండానే అన్నీ జరిగిపోతాయి. వయసు అలాంటిది. కాబట్టి దయచేసి దేవునికి కనెక్ట్ అవ్వండి. మీరందరూ రోజు ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. చేస్తున్నారా? అయితే మీరు ప్రార్థన చేయట్లేదని అనట్లేదు, కానీ చేయాల్సినంత చేయట్లేదు.
దట్ ఈస్ ద ప్రాబ్లం. ఏంటమ్మాయి మీ అమ్మాయి ఏంది ఇట్లా అయిపోయింది అంటే అన్నం తినట్లేదా? తింటది కానీ ఎక్కువ తినదండి. తింటుంది అన్నం కానీ ఏంట్లా ఎక్కువ తినట్లేదు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు ప్రేయర్ చేయట్లేదా అంటే చేస్తున్నారు, కాకపోతే ఎక్కువ చేయట్లేదు. దిస్ ఈజ్ మై సజెషన్ ఫర్ యూ యాజ్ యువర్ పాస్టర్. ఓకే, మీ సావుకునిగా లేకపోతే మీ శ్రేయోభిలాషిగా నేను కోరుకునేది ఏంటంటే ఎక్కువ ప్రేయర్ చేయండి, ఎక్కువ బైబిల్ చదవండి, మొబైల్స్లో ఎక్కువ దేవుని మాటలు ఉంటాయి, దేవుని పాటలు ఉంటాయి, అవి వినండి, దేవునికి కనెక్ట్ అవ్వండి. ఫైనల్గా ఏంటంటే దేవునికి కనెక్ట్ అవ్వండి. దేవునికి కనెక్ట్ అవ్వకపోతే జీవితం మొత్తం అయోమయం, గందరగోళం, ఏం అర్థం కాదు, ఏం చెయ్యాలో అర్థం కాదు, ఏం చేయకూడదో అర్థం కాదు. ఈ కన్ఫ్యూజన్లో ఏదో ఒకటి చేసేస్తాం, దేవుడు అల్లరికి కర్త కాడు, సమాధానానికే కర్త. ఆయన దగ్గరికి వెళ్తే అంత క్లారిటీ ఉంటుంది, ఆయన అన్ని క్లారిటీ ఇస్తారు మీకు. నేను మీకోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. హలో, నేను మీకోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేయండి. సాధ్యమైనంత వరకు ఎక్కువ ప్రేయర్లో ఉండండి, ఎక్కువ బైబిల్ చదవండి. ఇంకా మీకు ఏమన్నా మీ జీవితంలో కన్ఫ్యూజన్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఓకే, నన్ను కాంటాక్ట్ అవ్వండి. పాస్టర్ గారు ఇది నాకు అర్థం అవ్వట్లేదండి, ఏం చేయమంటారు అడగండి. తెలియని వాటిని తెలుసుకొని ముందుకెళ్ళాలి తప్ప తెలియకున్నా కూడా ఏదో ఒకటి లేని ముందుకెళ్ళిపోయారు అనుకోండి, గతం ఏముండదు, ఇంకా జీవితం మొత్తం ఆగలేదు. హల్లెలూయా. లోకములో ఉన్న వాటిని ప్రేమింపబడి. మరి ఎవరిని ప్రేమించాలి? లోకమును చేసిన వానిని, లోకములో ఉన్న వాటిని చేసిన వానిని మనం ప్రేమించాలి. రైటా? లోకాన్ని ప్రేమించొద్దు, లోకము చేసిన వారిని ప్రేమించాలి. లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు, లోకములో వాటిని ఉంచిన వారిని మనం ప్రేమించాలి. ఇది మీకు దేవుణ్ణి ప్రేమించండి అనే సలహా ఇవ్వటం కాదు, దేవుడికి ఒక ఆజ్ఞగా పెట్టాడు. నన్ను ప్రేమించాల్సిందే, ప్రేమించకుండా ఉండడానికి వీలు లేదు, అంతే, ప్రేమించాల్సిందే. ఒకవేళ ప్రేమించకపోతే ఏమైందో, ప్రేమిస్తే ఏమైందో మీకు చెప్పానుగా, అంతే సార్. చాలామంది దేవుణ్ణి ప్రేమించి గొప్పవారయ్యారు, మంచివారయ్యారు, శ్రేష్టమైన జీవితం జీవించారు. హల్లెలూయా. మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరించండి.